నేను మీ విజయ. గున్ని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు నోట్లో పెట్టగానే కరిగిపోయిన లడ్డూలు చెప్తాను. ఇందులో ఖోవా ఉండదు, పనీర్ ఉండదు, ఈవెన్ మనం పాకం కూడా తీసుకో అవసరం లేదండి. చాలా వేగం, తక్కువ సామాన్లతో అయిపోతుంది. ఒక మాట చేస్తే అస్తమానం ఇదే చేసుకుంటాం మనం. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి, నేను తీసుకున్నాను 2 కప్పులు మిల్క్ పౌడర్. నేను ఈ అమూల్య వాడుతున్నానండి. మీకు ఏ కంపెనీ కావాలన్నా ఆ కంపెనీలో వాడుకోవచ్చు. 1/2 కప్పు షుగరు, అంటే మిక్సీలో చేసుకున్నాను పౌడరు, కొంచెం నెయ్యి. ఇదే అండి కావాలి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ఇందులోని 1/2 కప్ పాలు, ఇది కాచి చల్లారబెట్టిన పాలు, ఇవి వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ పలుచగా చేసి కూడదు, ఇది బాగా ఉండలు లేకుండా అలా కలుపుకోవాలి. చాలా వేగమే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు దీనికి. చూడండి, మరీ ఎక్కువ వేసారనుకోండి పలుచగా అయిపోతుంది. ఇలా చేసారనుకోండి గరిటతో కానీ విస్పర్తో కానీ ఎలాగైనా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా అలా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు. చూడండి, బాగా లంప్స్ లేకుండా ఇది బాగా కలిసిపోయింది. ఇలా ఉండాలి, చూసారా? ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు గ్యాస్ మీద మూకుడు పెట్టుకున్నాను. మీరు ఏదైనా గిన్నె పెట్టుకోవచ్చు. అందులోని 1 స్పూను నెయ్యి వేయాలి. నెయ్యి కొంచెం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని, ఈ మిశ్రమాన్ని వేసేయాలి. వేసిన తర్వాత ఇది కంటిన్యూ కలుపుతూ ఉండాలండి, వదిలికూడదు. కొత్త ఉండలు కట్టేస్తుంది, కట్టకుండా చూసుకోవాలి. ఇలాగా చూసారా, దగ్గర పడిపోతున్నది. అలా దగ్గర పడిపోవాలి, కంటిన్యూ కలపాలి. ఇది వదిలికూడదు, వదిలేసామంటే మరీ ఎక్కువ గట్టిగా అయిపోతుంది. ఇది అంటుకోదు ఎక్కువగా. చూడండి, నెయ్యి వేసాను కదా, నెయ్యితో పాటు కలిసిపోతుంది, అంటుకోకుండా ఉంటుంది. ఇదిగో చూసారా, ఇలా గట్టిగా అయిపోవాలి. ఇంకొంచెం చెయ్యాలి, మరీ గట్టిగా కూడా చేసేయకూడదు. సరే, ఇలా ఉంటే చాలండి. ఇప్పుడు నేను గ్యాస్ కట్టేస్తున్నాను. కట్టేసి ఒక 2 నిమిషాలు ఇలాగా తిప్పేసి దీన్ని చల్లారనియాలి. ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారడానికి పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది బాగా చల్లారాలి. ఇలా చేసేదనుకోండి వేగం చల్లారిపోతుంది, అంటుకోదు, అసలు ఏం అంటుకోదు ఇది. చూడండి, ఇది ఒక 5 నిమిషాలు చల్లారడానికి ఉంచేయాలి అలాగా. చూడండి, ఇది బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోని 1/2 కప్పు షుగర్ పౌడర్. ఎక్కువ వేసికండి, మరీ తీపి అయిపోతాయి. ఇది వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. మన గోధుమ పిండి ఎలా కలుపుతాం రోటీలకి, అలా కలిసిపోతుంది ఇది. మీకు ఒకవేళ పలుచగా అనిపిస్తున్నది అనుకోండి, ఇక్కడ కొంచెం మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు, లేదా కొంచెం కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. బాగా చల్లారాక పంచదార పౌడర్ వేస్తే ఇదేమవుతుందండి, కరిగిపోదు, పలుచగా అయిపోదు. ఇలా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు, రౌండ్గా ఉండలు చుట్టుకోండి. ఆహాహా, ఏం బాగుంటుందండి ఇది. చూడండి, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. పెద్దది కావాలంటే పెద్దది చేసుకోండి, చిన్నది కావాలంటే చిన్నది చేసుకోండి. ఇలా చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. భలే ఉంటాయండి ఇవి, తింటే నోట్లో ఇలా కరిగిపోతాయి నోట్లో పెట్టుకోగానే. చూసారా, ఇదిగో నేను సైజ్ చేస్తున్నాను, ఇంత తీసుకుంటే చాలు. నున్నగా మెరుస్తూ నిగనగలాడుతూ ఎంత బాగుంటాయో ఇవి. ఇంకా చూడండి, చూసారా, ఎంతో సాఫ్ట్గా ఉన్న లడ్డూలు రెడీ అయిపోయి. ఇప్పుడు దీనికి నేను డెకరేట్ చేస్తాను. ఇదిగోటండి, ఎంతో టేస్టీగా ఉన్న లడ్డూలు రెడీ అయిపోయి. చూసారా, చూడడానికి ఎంత బాగున్నాయో.
ఇది ఎవరికైనా ఇచ్చారనుకోండి అస్సలు ఎవరు పోల్చుకోలేరు. ఇది ఇంట్లో చేసారా మార్కెట్ నుంచి తెచ్చారా అని. దీని మీద చిన్న కుంకుమ పువ్వు వేసి పిస్తా చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆహా ఎంత బాగుంటాయో చూడండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో. చాలా వేగం అయిపోతాయండి, దీనికి అస్సలు టైం పట్టదు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను, అంతవరకు సెలవు.